నమస్తే అందరికీ. భారతదేశం ఒక ఉన్నత స్థాయి, భారతదేశ ఔన్నత్యం ఒక గొప్పతనం. ఆ గొప్పతనంలో ప్రధానమైన ఒక విధానం న్యాయశాఖ. ఈ న్యాయశాఖ సుప్రీంకోర్టు వారు ఎవరైతే క్రైస్తవ మతం స్వీకరిస్తారో వెంటనే వారిని ఎస్సీ నుండి తొలగించబడును అన్నారు. భారతదేశంలో దాదాపు 33-34% దాదాపు ఎస్సీ సామాజిక వర్గాలే కాకుండా చాలా సామాజిక వర్గాలు క్రైస్తవ మతంలో ఉన్నాయి. మరి వీరందరినీ కులం నుంచి బహిష్కరిస్తారా, లేదంటే వీళ్ళు ఈ కులం కాదు వేరే కులం అంటారా? అనలేదు. ఎందుకంటే భారతదేశ లౌకిక విధానంలో ఎస్సీలు అంటే చాలా వరకు ప్రతి ఒక్కరికి చులకన భావన. అదే విధానంలో ఎస్సీలు సామ్రాజ్య విధానంలో భాగంగా, భూభాగ పరిధిలో భాగంగా, ఎక్కడైనా మెజారిటీ పీపుల్లో భాగంగా ఒక లెవెల్గా తీసుకుంటే, ఒక స్థాయిలో తీసుకుంటే చాలా వరకు ఒక బలోపేతమైన విధానాలలో భాగంగా వాళ్ళ సామాజిక వర్గాల విధి విధానంలో భాగంగా ఒక బలమైన నాయకత్వంతో ముందుకెళ్తుంది అన్న భావన దాదాపు దేశంలో చర్చనీయం, అది ఒక చర్చలుగా సాగిపోతుంది పూర్తిగా. నేటి సామాజిక వర్గాల స్ఫూర్తి విధానం తీసుకుంటే ఎన్నో విధాలుగా ఈ రోజుడు కూడా కొన్ని ఏరియాలలో ఎస్సీలు బలంగా ఉన్నారు. కొన్ని ఏరియాలలో, కొన్ని ప్రాంతాలలో, కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలు కొంతవరకు, చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బందుల్లో ఉండే వ్యక్తుల స్థాయిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్న ఒక బలమైన సిద్ధాంతం 1994లో ఏర్పడి నేటికి దాదాపు 32 సంవత్సరాలుగా, దాదాపు ఆ 30 ఏళ్ళ సుదీర్ఘ విధానంలో ఎస్సీ సామాజిక వర్గాలలో గతంలో 2000-2004లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు దాదాపు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత ఇప్పుడు అప్కమింగ్ ఏబిసి జరిగిన తర్వాత వేరే రాష్ట్రాలలో కూడా ఈ ఎస్సీ జనాభా నిష్పత్తిని, ఆ విధానంలో భాగంగా ఈ నాయకులు ముందుకు వస్తున్నారు. ఆ విధానంలో ఒక బలమైన నినాదంగా మనము ఇలాంటివి కొన్ని లొసుకులు ఏర్పాటు చేయాలా అన్న విధానం కోర్టు వారు ఆ విధంగా తలపిస్తున్నారేమో. అలాంటివి పూర్తిగా కరెక్ట్ కాదు. కోర్టు వారు తగు జాగ్రత్తలతో ఆలోచన చేయండి. ఎప్పటికైనా కూడా ఈ సామాజిక వర్గాల చైతన్యం ఎందుకు ఈరోజు ఎస్సీ సామాజిక వర్గాలలోనే చాలామంది ఈ క్రైస్తవ మతంలో స్వీకరించడం, క్రైస్తవ మతానికి కూడా ఒకప్పట్లో 1800 చిల్లరలో క్రైస్తవ మతాన్ని ఈ దేశంలో మేము ప్రచారం చేసుకుంటాము అన్నప్పుడు ఆ రోజు అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు స్వాగతించి ప్రచారం చేసుకోండి అని హామీ ఇచ్చి పూర్తిగా లెటర్లతో సహా మీరు ఆ రోజు ఎప్పుడైతే ప్రభుత్వాలు, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇక్కడ అన్ని విధాలుగా చేసుకోండి అని చెప్పారో, నేటి కాల పరిస్థితులు వచ్చిన తర్వాత దేశంలో రకరకాలుగా నాగరికం, ఆధునికం మొదలైన తర్వాత బ్రిటిషుల పరిపాలన వాటిని తరిమి కొట్టి స్వతంత్ర విధానాలతో 1947 నుంచి ఎప్పుడైతే భారతీయ నైతిక విలువలతో కూడిన ఒక సమాజ శ్రేయస్సు కోసం భారత రాజ్యాంగం ఏర్పడిపోయి మెల్లమెల్లగా పాలన అందుతుందో, ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో రకరకాలుగా వివక్షలతో, కుల వివక్షలతో, మత వివక్షలతో చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే ప్రజలు జీవిస్తూనే ఉన్నారు. మరి వీటిపైన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు వారు మాట్లాడకపోవడం అనేది
చాలా వరకు కరెక్ట్ కాదు. మరి ఇన్ని విధాలుగా అన్ని రాష్ట్రాలలో ఇన్ని సమస్యల మీద ఇబ్బందులు గురవుతుంటే మణిపూర్లో మరి అక్కడ అన్ని విధాలుగా రకరకాలుగా సమస్యలపైన ఎంతోమందిని వివక్షలతో కూడిన విధానాలతో చంపితే మరి ఈ రోడ్డు కూడా మన భారత ఒక సిఎస్ సుప్రీంకోర్టు వారు ఎందుకు వాటిపైన తీసుకోవడం లేదు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరే అన్నారు, ఏ మతమైనా ఒక స్వతంత్రం, ఆ మతానికి అన్ని విధాలుగా మేము ఆస్వాదిస్తాం, మతాన్ని, వ్యక్తులను, కులాలను ఎక్కడ కూడా అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడకూడదు, ఎక్కడ కూడా మాట్లాడకూడదు అన్నారు. నేడు ఎస్సీ సామాజిక వర్గాల హోదాను తొలగిస్తామని అన్నారు. అది కరెక్ట్ కాదని కూడా సుప్రీంకోర్టు వారికి, ఎస్సీ వారికి తెలియజేస్తున్నాం. కాబట్టి గతానుభవాల సారాంశం ఏ విధానాలతో అయితే దేశం ఈరోజు ఆ నడవడికలతో ఉందో, ఈరోజు దేశంలో 29 రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రాలలో ఏ సమస్యలపైన అక్కడ ఉండే గవర్నర్లు కానీ లేదంటే కానీ అక్కడ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉండే రాష్ట్రపతి పాలన కావచ్చు, అలాగే స్వతంత్రంగా ప్రాంతీయ పార్టీలుగా ఉండే నాయకత్వాలు కావచ్చు, ఈ రోజుకి కూడా గంజినీళ్ళు కూడా లేని, మెతుకులు లేని, బువ్వా నీళ్ళు లేని కరువు అయ్యే ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, డెవలప్మెంట్ లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఆ మతాలు ఈ మతాల గురించి మాట్లాడుకుంటూ భారతదేశంలో మళ్ళా చిచ్చులు పెట్టే లేకుండా భారతదేశం ఒక ఔన్నత్యం, భారతదేశం ఒక లౌకికం, భారతదేశంలో ఉండే సంప్రదాయాలన్నీ భారతదేశ విధానంలో భారతీయ పౌరుల ఒక సాత్వనం, ఒక సంపద, ఒక సృష్టి అన్న ఆలోచన విధానాలతో మీరు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఇండియా ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి వాదోపవాదాలు లేకుండా గతంలో 2016-17లో ఎస్సీ చట్టాలను ఇబ్బందులు గురి చేస్తాం. అప్పుడు పాలన బీజేపీ పార్టీ రకరకాలుగా మాట్లాడింది. దాదాపు అంటే ఒక 5-6 నెలలు 3-4 సార్లు మేమే మా నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలంగాణ 4 సార్లు జంతర్ మంతర్ ఢిల్లీలో ధర్నా పెట్టిన కాలాలు ఉన్నాయి. రకరకాలుగా ఇష్టానుసారంగా అవి ఇబ్బందులు పెడతామన్న మాటలు సుప్రీంకోర్టు వారు వెనక్కి తీసుకోవాలి. అలాంటి విధానాల్లో తీసుకుంటే చాలా వరకు ఈరోజు మరి ఆ రోజు అనుమతించినప్పుడు ఎలాంటి ఆరోపణలు, ఎలాంటి విధానాలు, ఎలాంటి సమస్యాత్మకమైన సమస్యలపైన ఒక మతాన్ని మన దేశానికి తీసుకొచ్చింది ఎవరు? ఆ దేశాన్ని ఈరోజు మత విశ్వాసాలతో కూడిన విధానాలతో అమలు చేసుకుంటున్న ప్రభుత్వ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, వాటిపైన కూడా విశ్లేషించాలి. సుప్రీంకోర్టు వారు అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండాలి. అదేవిధంగా ప్రతి పౌరులకు, మహిళలకు, పిల్లలకు, ఏ సామాజిక వర్గాలకైనా చైతన్యవంతులు చేసే విధంగా ప్రధాన లక్ష్యంతో ఉండాలి. ఎక్కడ కూడా వివక్షతో కూడిన విద్వాంసాలకు లేవనెత్తి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే విధానాన్ని ఎక్కడైనా కానీ కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు వారు ఉండాలని కూడా మరీ తెలియజేస్తున్నాం. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి విధానాలు మీరు అమలు చేసుకున్నప్పుడు ధర్మాసనం కూడా ఓసారి కాకుండా ఒక 4-5 సార్లు కూడా రకరకాలుగా విశ్లేషణ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విషయాన్ని కేంద్ర విధానంలో భాగంగా సుప్రీంకోర్టు వారికి తెలియజేస్తున్నాం.